తెలంగాణ అభివృద్ధి ప్రదాత కేసీఆర్ కేవలం 3 అక్షరాల పదం కాదు. కేసీఆర్ అంటే ఒక బ్రాండ్. కేసీఆర్ అంటే చెరిపి వేయలేని ఒక ఆనవాలు. కేసీఆర్ అంటే తెలంగాణ గుండె చప్పుడు. తెలంగాణ ప్రజల హృదయాల్లో చెరగని పచ్చబొట్టు కేసీఆర్. ఎవరో వచ్చి తుడిచివేయలేని సంతకం అది. తెలంగాణ కోసం ఉద్యమించి తెలంగాణను సాధించి 10 ఏళ్లు తెలంగాణను ప్రగతి పథాన నిలిపిన సంక్షేమ సేనాని కేసీఆర్. తెలంగాణ ప్రగతి ప్రదాతకు టీ న్యూస్ తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. జై తెలంగాణ. కండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ఆకాశమంత ప్రతీక ఆయన. గులాబీ జెండా ఎక్కడ రెపరెపలాడినా కేసీఆరే గుర్తొస్తారు. గులాబీ జెండాను తెలంగాణ అస్తిత్వ పతాకంగా నిలిపారు కేసీఆర్. కేసీఆర్ అనే 3 అక్షరాలు తెలంగాణ మనోఫలకం మీద పదిలంగా ముద్రించుకొని ఉన్నాయి. కేసీఆర్ అనే ఒక మెరుపు తెలంగాణను తేజోమయం చేసిన విద్యుల్లత. తెలంగాణే ఆశగా శ్వాసగా అలుపెరగని పోరు సలిపిన తెలంగాణ ఆశా కిరణం కేసీఆర్. దేశంలోని అన్ని రాజకీయ పక్షాలను ఒప్పించి తెలంగాణను సాధించి తెచ్చుకున్న రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారు. తెలంగాణ తలరాతను మార్చి సువర్ణాక్షరాలతో నవ చరిత్రను లిఖించారు. జై తెలంగాణ. ఈ కర్మభూమిలో పురుడు పోసుకున్న భూమిపుత్రుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న తెలంగాణ అస్తిత్వ పతాకగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 ఏళ్లు అవిరామంగా పోరాటం చేసిన ధీశాలి కేసీఆర్. ఈ నేల విముక్తి కోసం అనేక ఉద్యమాలు చేసిన పోరాట యోధుడు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా ప్రజల్లో కేసీఆర్ది సుస్థిర స్థానం. ఎవరో చెరిపేస్తామని విర్రవీగితే చెరిగిపోయే ఆనవాలు కాదది. తెలంగాణ ప్రజల గుండెల్లో చెరగని పచ్చబొట్టు కేసీఆర్. 4 కోట్ల తెలంగాణ ప్రజల హృదయాల్లో ఆయన స్థానం పదిలంగా స్థిరపడిపోయింది. తెలంగాణ సంతోషమే కేసీఆర్ సంతోషం, తెలంగాణ బాధే కేసీఆర్ బాధ అన్నంతగా మారింది. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం 10 ఏళ్ల పరిపాలనలో అటు అభివృద్ధిలో ఇటు ప్రజా సంక్షేమంలో తెలంగాణతో అద్భుతాలు చేయించారు కేసీఆర్. అతి పిన్న వయస్సులోనే తెలంగాణ అతి పెద్ద విజయాలు సాధించి దేశాన్నే అబ్బురపరిచిందంటే ఆ ఘనత ముమ్మాటికి కేసీఆర్దే. కాదు అనే దమ్మెవరికుంది? తెలంగాణ కోసం ఎక్కడ ఎవరూ లేనప్పుడు, దిక్కు దివాణం లేకుండా తెలంగాణ పడి ఉన్నప్పుడు, ఏమైతది తెలంగాణ అని రందితో తొక్కులాడుతున్నప్పుడు, పట్టించుకునే నాదుడే లేనప్పుడు, అధికారంలో ఉన్న టీడీపీ కాంగ్రెస్లు నెట్ట నిలువున తెలంగాణకు అన్యాయం దగా చేస్తున్నప్పుడు ఒక్కడై బయలుదేరిండు కేసీఆర్. తెలంగాణ అయితదా పోతదా, మకలో పుట్టి పుబ్బలో పోతదనే అనేక అనుమానాల్లో ఊగిసలాడుతున్నప్పుడు పిడికెడు మందిని తన వెంటబెట్టుకుని బయలుదేరిండు కేసీఆర్. బక్క పలచని మనిషి, సినీ గ్లామర్ లేదు, ఆర్థికంగా పరిపుష్టి ఉన్న నాయకుడు కాదు, మీడియా మద్దతు లేదు. అన్నింటికీ మించి 2 బలమైన నాయకులు చంద్రబాబు వైఎస్ లాంటి వారితో ఢీ. ఎక్కడో గుండె లోతుల్లో మినుకుమనే ఆశ తప్ప ఇంకేమీ లేదు. అయినా సరే ఆయన వెనుకడుగు వేయలేదు. తెలంగాణ నేల ఇచ్చిన గుండె ధైర్యంతో అడుగు ముందుకేశాడు కేసీఆర్. అనేక ప్రతికూలతల నడుమ జై తెలంగాణ నినాదం ఎత్తుకున్నాడు. అవసరమైతే నా ప్రాణాలు బలిపెట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. తెలంగాణ పట్ల బలమైన విశ్వాసాన్ని కల్పించాలంటే
కేసీఆర్ పదవుల కోసం రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు కాదని నిరూపించాలి. అందుకు ఆయన ఏం చేశాడు? డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఇలా ఏకకాలంలో 3 పదవులను గడ్డి పోచల్లా విసిరికొట్టిండు. తెలంగాణ చర్చకు మళ్లీ ప్రాణప్రతిష్ఠ చేసిండు. తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించేందుకు తాను ఎత్తుకున్న జై తెలంగాణ నినాదం నుంచి పదవుల కోసమో మరో దానికోసమో పక్కకు పోతే రాళ్లతో కొట్టి చంపండని పిలుపునిచ్చిండు. ఇవన్నీ తెలంగాణ సమాజంలో నమ్మకాన్ని కలిగించాయి. కేసీఆర్ వెంట నడిచేందుకు దోహదపడ్డాయి. ఈ పదవులు ఎవరికి కావాలా? డిప్యూటీ స్పీకర్ రాజీనామా తీసుకో, శాసనసభ రాజీనామా తీసుకో, పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా తీసుకో. నా ప్రాణం కూడా దారిపోయడానికి తెలంగాణకు సిద్ధంగా 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2014లో రాష్ట్రాన్ని సాధించేదాకా కేసీఆర్ అలుపెరగని పోరు సలిపిండు. 2001 నుంచి 2014 దాకా తెలంగాణ కోసం ఎన్ని వ్యూహాలు, ఎన్ని పోరాట మార్గాలు. గతానుభవాలు నేర్పిన పాఠాలతో ఈసారి తెలంగాణ వెనక్కి వెళ్లిపోతే ఇక తెలంగాణ నినాదమే ఆఖరికి అసెంబ్లీలోనే కాదు సమాజంలోనూ తెలంగాణ పదం శాశ్వత నిషేధమేనని గ్రహించిండు. కాబట్టే పుట్టిన గడ్డ విముక్తి కోసం లెక్కలేనన్ని అవమానాలను దిగమింగిండు కేసీఆర్. ప్రజల్లో సడలిపోయిన తెలంగాణ విశ్వాసాన్ని ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తులో నిలిపిండు. ఒక్క పార్టీ కూడా మద్దతు ఇవ్వని తెలంగాణకు దేశంలోని 36 పార్టీలు మద్దతిచ్చే స్థాయికి తీసుకొచ్చిండు. తెలంగాణకు అడ్డం పడ్డ వాళ్లతోనే జై తెలంగాణ అనిపించిండు. ఎదుటి వారి రాజకీయ అనివార్యతను తనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని తెలంగాణకు బలంగా మార్చిండు కేసీఆర్. తెలంగాణ ఆత్మ, తెలంగాణ కర్త, తెలంగాణ క్రియ కేసీఆర్. తెలంగాణ సంతోషమే ఆయన సంతోషం, తెలంగాణ కన్నీళ్లే ఆయన కన్నీళ్లు అనే స్థాయికి ప్రజల మనసు చూరగొన్నాడు కేసీఆర్. తెలంగాణ కోసం గొంగళి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా, కుష్టి రోగినైనా కౌగిలించుకుంటా అని 2004లో ప్రకటించి తెలంగాణ రాష్ట్ర సాధనే తన జీవిత లక్ష్యమని చాటారు. తెలంగాణ సమాజం తన వెంట నడిచేందుకు తనకు తానుగా బాటలు వేసిన చరిత్ర కేసీఆర్ది. పొత్తు ధర్మాన్ని విడిన కాంగ్రెస్ 2006లో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలను తన పార్టీలో కలుపుకొని తెలంగాణ నినాదం చచ్చిపోయిందని నిరూపించే ప్రయత్నం చేసినా నిఠారుగా నిలబడి సడలిపోని ధైర్యంతో పోరాటం చేసిండు కేసీఆర్. తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో నిషేధించిన టీడీపీతో 2009 ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునేలా అనివార్యతను సృష్టించిండు కేసీఆర్. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారానే తెలంగాణ సాధ్యమని, అందుకు అన్ని పార్టీల మద్దతు అవసరమని మెలికపెడితే దేశంలోని 36 రాజకీయ పార్టీలను ఒప్పించి వాటితో తెలంగాణకు అనుకూలంగా లేఖలు తెప్పించిండు కేసీఆర్. ఒకవైపు లాబియింగ్, మరోవైపు పోరాటం. ఈ 2 మార్గాలను సమాంతరంగా నడుపుతూ 2014లో తెలంగాణ గమ్యాన్ని ముద్దాడిన దీశాలిగా కేసీఆర్ చరిత్ర సృష్టించిండు. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ ప్రసంగాలను, కేసీఆర్ వ్యూహాలను, కేసీఆర్ ఎత్తుగడల్ని గమనించిన వారి అంచనాలకు అందనంత ఎత్తున తెలంగాణను నిలిపిండు. తన పదునైన వ్యూహాలతో ఎప్పటికప్పుడు తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని నిత్యం సజీవంగా ఉంచేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎత్తుకోని అంశం, కేసీఆర్ పట్టుకోని విషయము లేదంటే అతిశయోక్తి కాదు. 2014 నుంచి 10 ఏళ్ల పాటు, అంతకుముందు 14 ఏళ్ల పాటు ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ను చూసిన వారు, విన్నవారు ఆయన ఆచరణ, అసమాన పాలనా దక్షతను చూసి నివ్వెరపోయారు. తన 10 ఏళ్ల పాలనా కాలంలో తెలంగాణను అన్ని రంగాల్లో ఆకాశమంత ఎత్తున నిలిపారు కేసీఆర్. తెలంగాణ వస్తే కరెంటు లేక చీకటి రాజ్యమేలుతుందని, నక్సలిజం పేటరేగిపోతుందని, 14 ఏళ్ల ఉద్యమ తెలంగాణ నిత్యం ఆందోళనలతో కూరుకుపోతుందని, సాగునీరు లేక, తాగునీరు లేక, పాలించే నైపుణ్యం లేక తెలంగాణ ఎందుకు పనికి రాకుండా పోతుందని శాపనార్థాలు పెట్టిన వారు కేసీఆర్ పాలనను చూసి కాపీ కొట్టాల్సిన అనివార్యతను సృష్టించారు.
టీడీపీ కాంగ్రెస్ల ఏలుబడిలో చిత్రమైపోయిన తెలంగాణ జీవన చిత్రాన్ని చూసి కేసీఆర్ కంట నీరు పెట్టుకున్నాడు. చేనేత కార్మికుల ఆకలి చావులు చూసి చెలించిపోయిండు. రైతన్నల ఆత్మహత్యలు నిత్య కృత్యంలా సాగుతున్న కాలానికి ఎదురు నిలిచి ధైర్యం నింపిండు. తలాపునే గోదావరి కృష్ణమ్మ పారుతున్నా చుక్క నీరు లేక గొంతులెండుతున్న తెలంగాణ కష్టాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యిండు. ఉమ్మడి కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో నాటి నేతన్నల ఆత్మహత్యల పరంపర, ఆత్మహత్యలు చేసుకోవద్దని కలెక్టర్లు గోడల మీద విజ్ఞప్తులు చేస్తున్న కాలాన్ని చూసి కేసీఆర్ చెలించిపోయిండు. సిరిసిల్ల, పోచంపల్లి ప్రాంతాల్లో నేత కార్మికుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంటే తట్టుకోలేక జోలెపట్టి విరాళాలు సేకరించిండు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పార్టీ స్థాపించిన తొలినాళ్లలోనే 50,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేసిండు. ములుగులో బిడ్డ పెళ్లి కోసం అప్పు తెచ్చిన సొమ్ము, బంగారం అగ్ని ప్రమాదానికి గురై కాలి బూడిద కావడంతో కన్నీరు మున్నీరైన తండాకు అన్నీ తానై అండగా నిలిచిండు కేసీఆర్. రెండు 2001లో బీఆర్ఎస్ ఆవిర్భవించినప్పటి నుంచి కేసీఆర్ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. పార్టీ పెట్టినప్పుడు అసలు ఈ పార్టీ ఉండదని, మఖలో బుట్టి పుబ్బలో పోతదని, కేసీఆర్ పదవుల కోసమే పార్టీ పెట్టిండని, తెలంగాణపై ఆయనకు చిత్తశుద్ధి లేదని, ఇలా ఆయన మీద ముప్పేట దాడి జరిగింది. తెలంగాణ వాదం లేదని నమ్మబలికే ప్రయత్నం చేస్తే 2006లో కేసీఆర్ కేంద్ర మంత్రి పదవికి మాత్రమే కాకుండా కరీంనగర్ ఎంపీ పదవికి రాజీనామా చేసి తెలంగాణ వైపు దేశం తిరిగి చూసేలా చేశారు. అప్పట్నుంచి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రో తెలంగాణ జైత్రయాత్రో అని నినదించి నవంబర్ 29, 2009న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటనతో కేంద్రం దిగొచ్చేలా చేసిన చరిత్ర కేసీఆర్ది. ఎంచుకున్న లక్ష్య సాధన కోసం ప్రతి సందర్భాన్ని తెలంగాణ సందర్భంగా మలచిన పోరాట పటిమ కేసీఆర్ది. ఆందోళనలు, ఆమరణ నిరాహార దీక్షలు, బహిరంగ సభలు మాత్రమే కాదు, ఉప ఎన్నికలను సైతం ఉద్యమ వ్యూహంగా మలిచిన చాణక్యం కేసీఆర్ది. తన 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని శిలా సదృశ్యంగా మలచిన చరిత్ర కేసీఆర్ది. కేసీఆర్ నాయకత్వానికి తిరుగులేదని అనేక సందర్భాలు నిరూపించాయి. ఆ మాటకొస్తే ఇప్పుడు కూడా కేసీఆర్ను ఓడగొట్టి ఇబ్బందుల పాలవుతున్నామని ప్రజలే బాహాటంగా తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్న ప్రత్యక్ష సందర్భమే నిదర్శనం. అది కేసీఆర్ గొప్పదనం. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలన కోసం తల్లడిల్లిపోతున్నారంటే అది ఆషామాషీ కాదు. పాలనలో తనదైన మార్కు చూపించారు కేసీఆర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే మొక్కవోని దీక్షతో పనిచేశారు. అడ్మినిస్ట్రేషన్లో ఏ డిపార్ట్మెంట్లో ఎలా పనిచేయాలి, ప్రాధాన్యాలు ఎలా ఉండాలి, ప్రజలకు ఏం కావాలి, తెలంగాణ వెనుకబాటుతనానికి కారణం ఏమిటి, దాన్ని ఎలా అధిగమించాలి, దేశంలో వివిధ రాష్ట్రాలు ఏ ఏ స్కీమ్స్ అమలు చేస్తున్నాయి, ప్రపంచంలో వెనుకబడిన దేశాలు ఎలా ముందుకు సాగాయి వంటి అనేక విషయాల్లో మైక్రో లెవెల్ అధ్యయనం చేశారు. కేసీఆర్ విజన్ను చూసి కలెక్టర్ల వంటి సివిల్ సర్వీసెస్ అధికారులే ఆశ్చర్యపోయే పరిస్థితి. ప్రభుత్వాలకు ప్రజల యోగక్షేమాల పట్ల ఉన్న చిత్తశుద్ధిని, పాలకుడి దక్షతను ఉన్నతాధికారులు బేరీజు వేసి చూసుకోవడం, అధికారులకు తెలంగాణ ముందు, తెలంగాణ తరువాత అనే బెంచ్ మార్కును కేసీఆర్ సెట్ చేశారు. కేసీఆర్ పరిపాలనా దక్షతకు, జిల్లాల పునర్విభజన, సాగునీటి రంగంలో మిషన్ కాకతీయ, నీటి ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టు, తెలంగాణ కీర్తిని ఆకాశమంతా ఎత్తుకు నిలిపిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం, శాంతి భద్రతల్లో మేటిగా నిలిపే కమాండ్ కంట్రోల్ సెంటర్, జిల్లాకో మెడికల్ కాలేజీ, మిషన్ భగీరథ, దేశ వ్యవసాయ రంగ ముఖ చిత్రానికి మార్గదర్శిగా నిలిచిన రైతు బంధు, ఇలా అటు అభివృద్ధిలో ఇటు సంక్షేమంలో తెలంగాణను నిత్య నూతన పదంలో నడిపిండు కేసీఆర్. ఫలితంగా తలసరి ఆదాయంలో జాతీయ సగటు కన్నా డబుల్ సాధించడం, సగటు విద్యుత్ వినియోగంలోనూ అదే స్థాయిలో తెలంగాణ నిలవడం, హైదరాబాద్ను ప్రపంచ ఐటీ పటంలో నిలపటం, టీఎస్ ఐపాస్ ద్వారా నూతన పారిశ్రామిక విధానం, ఇలా అనేక రంగాల్లో తెలంగాణను నంబర్ 1 స్థాయికి చేర్చిండు కేసీఆర్.
ఉద్యమంలోనే కాదు పాలనలోనూ తెలంగాణను శిఖరాయమానం చేసిన దార్శనికత కేసీఆర్ది. ఇది ఎవరో అన్న మాట కాదు, సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో కేసీఆర్ను కీర్తించింది. ఒకనాడు ఈసడించుకున్న తెలంగాణను ఇంద్రధనస్సులా మార్చిన దిక్సూచి కేసీఆర్ అంటూ రాజకీయంగా తనంటే గిట్టని వారు సైతం ప్రశంసలు కురిపించారు. మిషన్ కాకతీయతో చెరువు సిగలో కుసుమంలా విరిసిండు కేసీఆర్. మిషన్ భగీరథతో తడారిన గొంతులో మంచినీరైండు కేసీఆర్. తెలంగాణకు చిన్ననేటి వనరుల్ని పెద్ద ఆదరువుగా నిలిపి అందరికీ ఆదర్శప్రాయమైండు కేసీఆర్. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ వంటి వారు కేసీఆర్ను ప్రశంసించిన సందర్భాలు అనేకం. గోదావరిని కాళేశ్వరంతో ఎత్తిపోసి దేశానికే కేసీఆర్ జల సందేశాన్ని ఇచ్చారు. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సన్నివేశమే సజీవ ఉదాహరణ. తెలంగాణ చీకటవుద్దని శాపనార్థాలు పెట్టినోళ్ల కండ్ల ముందు వెలుగు జిలుగుల విద్యుత్ తేజమై ప్రజ్వరిలేలా చేసిండు కేసీఆర్. ఉరిసిల్లగా మారిన సిరిసిల్లను పొతంబట్టిపోయిన పోచంపల్లిని సిరుల ముల్లెలుగా మార్చిండు కేసీఆర్. రైతు ఇంట కనుల పంట అయిండు కేసీఆర్. రైతు బంధు, రైతు బీమా పథకాలతో యవసం మెడలో సింగిడైండు కేసీఆర్. పుట్టిన బిడ్డకు కిట్ అయిండు కేసీఆర్. గర్భం దాల్చిన ఆడబిడ్డకు మేనమామల న్యూట్రిషన్ కిట్ అందించిండు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇలా సంక్షేమంలో కేసీఆర్ హయాంలో తెలంగాణకు స్వర్ణయుగం వచ్చింది. తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపింది. కాబట్టి కేసీఆర్ అంటే కేవలం ఒక పేరు కాదు, కేసీఆర్ అంటే ఒక బ్రాండ్, చెరిపివేయలేని ఆనవాలు. తెలంగాణ ప్రగతి ప్రదాతకు టీ న్యూస్ తరపున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్.